పండుగలాగే దీపావళి కూడా 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన, థియేటర్ల వద్ద ఓపెనింగ్స్ చూస్తే పండుగ సందడి ఏమాత్రం కనిపించలేదని స్పష్టమవుతుంది. విడుదలైన చిత్రాలపై ఉన్న క్రేజ్ ఆశించిన స్థాయిలో కలెక్షన్లను తీసుకురాలేకపోయింది. దీనికి ప్రధానంగా ఈ సంవత్సరం పెరిగిన దీపావళి ఖర్చులు, ఇప్పటికే ఓటీటీలో వివిధ రకాల కంటెంట్ అందుబాటులో ఉండడం వంటి కారణాలు దోహదపడ్డాయని భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ పరిస్థితి దీపావళి రేసులో ఉన్న సినిమాల భవిష్యత్తుపై అనుమానాలను పెంచుతోంది. పండుగ సినిమాలలో మిత్రమండలి పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సినిమా ప్రీమియర్లతోనే డిసాస్టర్ టాక్ ను తెచ్చుకోవడంతో పూర్తిగా వాషౌట్ అయిపోయింది. అలాగే సిద్ధు జొన్నలగడ్డ, నీరజకోన కాంబినేషన్ లో వచ్చిన తెలుసు కదా సినిమా మరీ బోల్డ్ కాన్సెప్ట్ గా ఉండడంతో కుటుంబ ప్రేక్షకులను పూర్తిగా దూరం చేసుకుంది. పండుగ సమయంలో కుటుంబంతో కలిసి సినిమా చూడడానికి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ ఆ కాన్సెప్ట్ ఆదరించకపోవడంతో ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. కంటెంట్ లో కొత్తదనం ఉన్నా అది కేవలం ఒక వర్గానికి మాత్రమే నచ్చే విధంగా ఉండడం, ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరంగా ఉండడం ఈ సినిమా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. మరోవైపు డ్యూడ్ సినిమా విషయానికి వస్తే కంటెంట్ పరంగా పెద్దగా బలంగా లేకపోయినా యువ హీరో ప్రదీప్ రంగనాథన్ పై ఉన్న నమ్మకంతో యూత్ ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. లవ్ టుడే, డ్రాగన్ లాంటి విజయాల తర్వాత ప్రదీప్ కు యువతలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమాపై వచ్చిన మిశ్రమ టాక్ ను కూడా లెక్క చేయకుండా కేవలం హీరో ఇమేజ్, ఆయన ఎంపిక చేసుకునే కాన్సెప్ట్ల పట్ల ఉన్న నమ్మకంతో యూత్ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను చూస్తున్నారు. అంటే కంటెంట్ కంటే కొన్నిసార్లు హీరో ఇమేజ్ కూడా ఓపెనింగ్స్ విషయంలో కొంతవరకు సహాయపడుతుందని డ్యూడ్ నిరూపించింది. ఇక కేరాంప్ విషయానికి వస్తే ఇది పూర్తిగా రొటీన్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో కొత్త కథ, గొప్ప విషయం ఏమీ లేకపోయినా విడుదలైన మిగిలిన సినిమాలతో పోలిస్తే ఇదే కొంత బెటర్ అనే టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకర్షించడంలో ఈ సినిమా కూడా వెనుకబడింది. మొత్తం మీద దీపావళికి విడుదలైన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోవడంతో సినిమాల భవిష్యత్తు సందేహాస్పదంగా మారింది. కంటెంట్ బాగా లేకపోవడం, పండుగ ఖర్చుల ప్రభావం వంటి అంశాల కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. అందువల్ల బలమైన కంటెంట్, స్టార్ పవర్ లేని సినిమాలకు పండుగ రిలీజ్ కూడా భరోసా ఇవ్వదని ఈ దీపావళి సీజన్ నిరూపించింది.